దైవ నిరీక్షణ. దైవ నిరీక్షణ దైవ నిరీక్షణ అనగానే దేవుడు నిరీక్షిస్తున్నాడు. అంటే నిరీక్షణ అనగా ఎదురుచూపు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు కొరకు ఎదురు చూడటం అన్నది పాద పద్ధతి. దేవుడు ఎదురు చూస్తున్నాడని తెలుసుకోవడం అన్నది కొత్త ఆలోచన. కనుక ప్రియమైన సంగమా, యావత్ ప్రపంచపు క్రైస్తవ పిల్లలారా, సహజంగా నిరీక్షణ అనగానే మనం మాత్రమే దేవుళ్ళలో ఉంటూ దేవుని కొరకు ఆలోచించుకుంటూ దైనందిన క్రైస్తవ జీవితంలో ఆయన కొరకు ఎదురు చూడటం అన్నది పరిపాటి కామన్. మరి దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి తెలుసా తెలియదా అన్నది ఆలోచించాలి. అంటే మనకి మనమే ప్రశ్నించుకోవాలి. భర్త బయటికి వెళ్ళినప్పుడు భార్య ఎదురు చూస్తుంటుంది, కామన్. బయటికి వెళ్ళిన భర్త టైం కాగలోనే ఇంటి వైపు చూడటం అన్నది రేర్. భార్య అనగా సంఘం, భర్త అనగా క్రీస్తు. రాబోతున్న రెండవ రాకడ సమీపిస్తున్న తరుణంలో పాటలు గొప్పగా పాడుకుంటాం. ఏమన్నా తెలుసా? ఏమని? దిగిదాయేసయ్య, దిగిద తొందరగా చూడాలనుంది, కష్టం వచ్చినా చూడాలనుందంట. ఏమంటే కష్టం వచ్చినా చూడాలని పాడతాడు. మంచిదే, పాడు. నష్టాలైనా, కష్టాలైనా, బాధలైనా, వేదనైనా, కన్నీరైనా, ఏదైనా కాదన్నట్టు దేవుడి వైపు ఉండటం అన్నది మంచి పద్ధతే. కానీ ఆలోచించవలసిన కొన్ని మాటలు ఉన్నాయండి. మరి అవి కూడా తెలియాలి. రా అంటే వచ్చేవాడు కాదు, పొమ్మంటే వెళ్ళేవాడు కాదు. నువ్వు పిలిస్తే రాడు, నువ్వు పొమ్మంటే పోడు. హృదయం అనే దేవాలయంలో స్థలం ఉన్నదో లేదో చూసి వస్తాడు. ఇల్లుంది, చుట్టాలు వచ్చారనుకో, అమ్మ రా పడుకుంది నేనంటే చూస్తాడు. ఫస్ట్ ఉన్నారా, సరిపోమని. లేదన్నా కొంచెం ఇక్కడ పని ఉంది, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వెళ్తా అంటాడు. అదే ప్రశాంతంగా ఉంది, పెద్దగా ఇల్లు, ఎక్కడే ఉంటానా అంటాడు. అంటే ఇంటిని బట్టి టాలీ చేస్తాడు. దేవుడు కూడా దేవాలయం అనే ఈ ఇంటిని ఎప్పుడు టాలీ చేస్తూ ఉంటాడు. రోయ్, అది ఎందుకు మనం మర్చిపోతున్నాం కనుకనే నిరీక్షణ అన్నది మనం మాత్రమే కలిగి ఉన్నాం. నిరీక్షణ అన్నది ఆయన కలిగి ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తులేకపోయాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్పగా దేవుడు నిరీక్షిస్తున్నారో మనకు అర్థం అవ్వాలి. రాత్రికాల సమయంతో దైవ నిరీక్షణ ఉన్నటువంటి ప్రతిఫలం ఏ పాటితో ఎలాంటితో మీకు అర్థమవ్వాలి, నాకు అర్థమవ్వాలి, మనకు అర్థమవ్వాలి. ఎందుకు దేవుడు నిరీక్షిస్తున్నారో తెలియాలి. పాటలో రమ్మంటున్నాం, రాతలో రమ్మంటున్నాం, ప్రసంగాలు రమ్మంటున్నాం, దిగి రా అని అంటున్నాం. దిగొస్తాడు. దిగొస్తున్నప్పుడు మనం విశ్వాసంగా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. దిగొస్తున్నప్పుడు విశ్వాసంగా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు సూటు బోటు కోట్ వేసుకుని వెళ్ళిపోతే సరిపోదు. ఒకటి ఉంటుంది, ఏంటది? హాల్ టికెట్. హాల్ టికెట్ అన్నది లేకపోతే హాల్కి అవుతే ఇన్నుండదు. ఇంకా లోపల మైండ్లో ఉన్నా, హావభావాలు కరెక్ట్గా ఉన్నా, అతనికి అనుకూలమైనది లేదు కనుక వద్దుపో అంటాడు. ఎంసెట్ రాసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు చూడాలి. మరి ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో నోటిఫికేషన్, ఒక్క సెకండ్ తేడా వచ్చినా గేట్ బంద్ ఉంటుంది. సెకండ్కి అంత పర్ఫెక్ట్ గా బంద్ చేస్తారా? చేస్తారు. ఎంసెట్ పాస్ అయితే వేలాది రూపాయలు, లక్షల రూపాయల ఉద్యోగాలు నీకు రాబోతాయి. ఆ ఉద్యోగం అందుకోవాలి అంటే ఎక్కడ నీ పరుగు దాన్ని అందుకున్నంత గొప్పగా ఉండాలి. ఒక్క సెకండ్ లేదైనా గేట్ బంద్ అయితే తిరిగి మళ్ళా 5 సంవత్సరాలకు నోటిఫికేషన్ పడుతుంది కనుక, ఈ 5 ఏళ్ళు చదివినటువంటి చదువు వ్యర్థమైపోతుంది కనుక, ఇక ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి కనుక ఆత్మహత్య శరణ్యం అని ఎంసెట్ ఫెయిల్ అయినటువంటి వారు, అనగా హాల్ టికెట్ టైం ఫెయిల్ అయినటువంటి వారు అనేక మంది ఆత్మహత్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. కేవలం కొంతకాలం భూమి మీద ఉండిపోతున్న మనకే ఈ ఫెయిల్యూర్ తట్టుకోలేకపోతున్నామే. మరి తరతరాలు తండ్రితో ఉండవలసిన మనకి సంఘములో తన ఆలోచనలో ఫెయిల్యూర్ ఉంటే తట్టుకుంటాడా దేవుడు? తట్టుకోడు. తండ్రికి ఇంట్లో పిల్లలందరూ ఇష్టమే కాదు. పెద్దలు అనుకుంటుంటారు, నాన్నకి అమ్మాయి అంటే ఇష్టం, అబ్బాయి అంటే ఇష్టం లేదని. మరి అబ్బాయి అంటే ఇష్టం, అమ్మాయి అంటే ఇష్టం లేదండి.
కాదు. ఆ తండ్రి మనసులో అందరికీ స్థానం ఉంటుంది. కాకపోతే చిన్నవాడు కనుక కాస్తంత వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది అంతే. అలాగని మన ముందు ఉండదని కాదు, ఉంటుంది. దేవుడు కూడా అంతే. 730 కోట్ల మంది మీద దేవుడు అద్భుతమైన ప్రేమను కనపరుస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. నేను ఉన్నాను అని చెప్పాలి అంటే నిజంగా దేవుడు దిగజారిపోయి చెప్పాడంటే, నేను ఉన్నాను, నన్ను నమ్మని అని చెప్పాడు. ఆయన నమ్మలా, ఆయన మానవాళ్ళు విశ్వసించరా. కనీసం సజీవ లెక్కలు ఉంటున్న మనమైనా కాస్త కూస్తూ కొద్దిమందిమైనా దేవుడి యొక్క ఆలోచన పుత్రతో బాగుంటుంది అని కోరుకున్నాడు. తన నిరీక్షణ విధానాన్ని బైబిల్ మనకు చూపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తులే, చర్చిలో కొదవలేదు, గల్లీకి ఒక చర్చి, సంఘకాపలో కొదవలేదు, బోళ్ళంత మంది. ఎక్కడ చూసినా ప్రార్థన వ్యవస్థ, ఎక్కడ చూసినా సంఘకాపుల సమూహం, ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం, ఎక్కడ చూసినా సువార్తల సునాదం. కుదిరేది ఎక్కడ చూసినా లేదు, ఓడెత్తిపోతుంది. కానీ రాబోతున్న 2వ రాకంలో యేసుక్రీస్తు ఒక చిన్న మాట అన్నారు, చాలా చిన్నదే. ఆ మాట భావం ఎంతమంది క్రైస్తవ పిల్లలకు తెలుసుంటారు. కానీ చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కాస్త కూస్తూ జ్ఞానం నేర్చుకుంటున్నాం, అక్కడతో ఆగిపోతున్నాం. ఇంకా లోతుగా వెళ్ళగలిగితే 2వ రాకడ సమీపంలో యేసు స్వామి ఏమంటున్నారో నువ్వు చూడగలిగితే గుండె పగిలిపోవాలరా. చూద్దాం అన్నమాట. యోహాను సువార్త. బైబిల్ నమ్మాలి కదా మరి, మనం బైబిల్ నమ్ముదాం. 18వ అధ్యాయం 8వ వచనం చివరి మాట. యోహాను సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చివరి మాట. ఆయనను అన్నాడంటే బోధకులు ఎంత ఉన్నా, బోధక సమూహం ఎంత ఉన్నా, సువార్త సునాదం ఎంత వెదజల్లిపోతున్నా, ఎంత క్రైస్తవ సునాదం వినబడుతున్నా లోకానుసారంగా, ఎంతమంది విశ్వాసం ఉంటున్నా, ఆయనను అంటే ఇంకా ఏదో కొద్దిగా ఉంది. ఆయనను అందరం బాగానే ఉన్నాయా. మా ఇంట్లో మాస్టర్ గారు వస్తారు ఇంటికి, రాము చెబుతుంటుంది, అయ్యా నా పెద్దోడు దేవుడు ఉండు, పిల్లగాలు దేవుడు. నిజంగా ఒక అర్థరాశం చెబుతుంది. లాస్ట్ గా ఉంటుంది, అయ్యా చిన్నోడు మాత్రం దేవుడు లేడయ్యా అంటుంది. ఇంత సంతోషాన్ని ఒక్కడు హరింపజేస్తున్నాడు. ఒక ఆలోచన తుచ్చి వేస్తుంది. ఆయనను ఎంత సంతోషం ఉన్నా, ఎంత సునాదం ఉన్నా, ఎంతమంది బోధకులు ఉన్నా, ఎంత ప్రార్థనా వ్యవస్థ మనలో ఉన్నా అని అంటున్నమాట. ఆయనను మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు, మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా ప్రశ్న మార్క్. ముగ్గు పోసాం, టెంట్లు వేసాం, అన్ని బాగా చేసాం. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడంటావరా అన్నాడు. అర్థం ఏంటి? ఏమో రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు మాత్రం ఏర్పాట్లు బాగా చేసావు. డౌట్. ఏర్పాట్లు చేసాక డౌట్ ఎందుకు? మాటిచ్చిన వాడు మరవకపోతాడా? వస్తాను చెప్పిన వాడు రాకపోతాడా? లోకంలో అధికారి రాకపోవచ్చు, కానీ సర్వాధికారి రాకమానడు. ప్రస్తుతం వస్తానన్నాడు అంతే. వస్తానన్నాడు, వస్తాడు. ఇంకా రాలేదంటే వస్తాడని 2000 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా రాలేదు అడుగుతున్నావు అంటే 20 ఏళ్ల క్రితం ఎక్కడున్నావు సోదరా? నువ్వు 25 ఏళ్ల క్రితం ఎక్కడున్నావు? 10 ఏళ్ల క్రితం ఎక్కడున్నావు? 5 ఏళ్ల క్రితం ఎక్కడున్నావు? లోకంలోనే కదా. అప్పుడే వచ్చింటే ఏమైపోదు. స్వామి నీ గురించి నాకు తెలియదయ్యా, నేను 2వ రాకడ తీర్పులను అడిగితే దేవుడు అవునా అరే కొంచెం వాళ్ళతో బాగుండే అని ఆయన అందం. సాక్షాత్తమై సకల జనులకు సువార్త సునాదం వెళ్ళిపోవాలా. ఏది మంచో ఏది చెడో నీకు తెలిసి ఉండాలి. దేవుడు ప్రశ్నించాలి, నువ్వు ప్రశ్నించకూడదు. దేవుడే ప్రశ్నించాలి, నువ్వు ప్రశ్నించకూడదు. కనుక నువ్వు మారుతావని, మార్పులకు వస్తావని 2వ రాకడ వరకు అంత దీర్ఘ శాంతంగా ఉన్నాడు అంటే ఎంత ప్రేమమయుడు ఆయన. ఆయనను ఇంత ప్రేమ, ఇంత జాలి, ఇంత తగ్గింపు, దీర్ఘశాంతం కలిగి ఉన్నా ఆయనను ఇంకా కొద్దిగా ఉన్నది. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్నా అంటే భూమి మీద విశ్వాసం అన్నట్టుగా కనబడుతుంది. మరి ఎక్కడ చూసిన విశ్వాసలే మనందరం. ఎక్కడ చూసినా మీ విశ్వాసం వండి, మీ విశ్వాసం వండి. పాస్టర్ గారు కూడా చెప్తారు మాకు ఎంతమంది విశ్వాసం ఉన్నారండి అని. కానీ యేసుక్రీస్తు అంటున్న మాట, నేను 2వ రాకడ సమయంలో భూమి మీదకి వస్తే నిజంగా అసలు విశ్వాసం నువ్వు ఉంటారా? ఆలోచించారా మనం ఈ రోజున? ఆలోచించాలి, మళ్ళా ఆలోచించాలి. మరి అర్థమవుతుంది అనుకుంటున్నాను, తెలుగు మాట్లాడుతున్నాను.
ఇంతమంది బోధక సమూహం కనబడుతున్నా, ఎవరు చేతులు చూసినా ఎవరు చూసినా మ్యాక్సిమంగా ఒక బైబిల్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. ఇంత ఉన్నా ఇంత గొప్పగా కనబడుతున్నా ఆయన అనువాని మాట్లాడుతూ రెండవ రాకంలో నేను వస్తున్నాను అంటే అసలు విశ్వాసమే లేనన్నట్టుగా కనబడుతుంది నాకు. మరి ఎక్కడ చూసిన విశ్వాస సమూహం కనబడుతుంది మనకి. ఎందుకు లేదా అని అంటున్నాడో మనకు అర్థం అవ్వాలి. మనకేం అర్థమైందిలేండి ఏమండి. కానీ 100 సామంత రాజులు అధికారిగా చలామణి అవుతూ యెరూషలేము ప్రాంతాన్ని స్వహస్తాలతో కాచి కాపాడుతూ కన్న తండ్రి ప్రేమను నిలువెత్తు చాటుతూ అహర్నిశలు శ్రమిస్తూ గొప్ప పేరు పొందిన దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడే, అది చూస్తే రాజు ఒక మంచి మాట అంటున్నాడు. ఎవరు ఆయన? ఆ మాట చూసి వెనకొద్దాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనములు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకుమలాడు పెదవులతో పలుకుదురు. ఇంకెక్కడుంది విశ్వాసం? రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యెరూషలేము చుట్టుపక్కల సామంత రాజులకి రాజుగా కనబడుతున్నాడు, చక్రవర్తి. అందరూ వస్తున్నారు డబ్బులు కట్టడానికి. సామంత రాజులు వస్తుంటారు, చుస్తు కట్టాలి మరి రాజుగారికి. అది పరిపాలన విధానం. అప్పుడు చూస్తున్నాడు, అందరినీ చదువుతున్నాడు. ప్రార్థనా శక్తిలో బలంగా ఉన్నటువంటి దావీదు మహారాజుకి ఆ రాజ్య పరిపాలన విశ్వాస జాబితాలో ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే, యెహోవా నన్ను రక్షింపు. రాజు రక్షించడం ఏంటండి? పోలీసులు నా పోలీసులు మన దగ్గరకు అయ్యారని కాపాడాయి అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? ఎవరు? ఆయనే రక్షకుడు. రక్షక మన నిలయం అంటుంటాం. ఆయనే రక్షకుడు. ఆయనే వచ్చి మనల్ని కాపాడమంటున్నాడంటే ఏదో అదృశ్య శక్తి ఆయన భయపడుతుంది. అందుకే ఏమొచ్చాడు. మామూలు శక్తి భయపెడితే ఆయన భయపెడతాడు. ఒక పోలీస్ ఆయన వచ్చి మన దగ్గరకు వచ్చి రక్షణ కోరుతున్నాడంటే ఏదో ఇంటర్నేషనల్ ఫీలింగ్ లో ఉన్నాడు ఆయన. ఇండెప్త్ అంతర్లీనంగా భయపడుతున్నాడు. అదేంటో మనకు అర్థం అవుతుంటుంది. ఆయనకు అర్థం కాదు. ఆయన పైపై రక్షించేవాడు, మనం లోపల రక్షించేవాళ్ళం. కనుక దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నన్ను రక్షింపుము. రాజుగా ఉన్న నేనే అనేక మందిని రక్షిస్తున్నానయ్యా, అని ఈరోజు నువ్వు నన్ను రక్షించాలి. ఎందుకయ్యా అంటే భక్తి గలవారు లేకపోయారు. ఒకటి, భక్తి గలవారే లేరు. యెరూషలేము అంటే సాక్షాత్తు పస్కా పండుగకి, పెంతుకొస్తు పండుగలకి, ప్రతి పండుగకి పెద్ద పట్టణానికి నిదర్శనం సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయం. ఆ తర్వాత అనుకోండి అంత గొప్పది. ఆ ప్రాంతపు పరివాసములోనే యేసుక్రీస్తు వారి జననం జరిగింది. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, భక్తి గలవారు లేకపోయేది. యెరూషలేములో ప్రార్థన వ్యవస్థ లేదా? దావీదే పెద్ద ప్రార్థనా పరుడు, కానీ భక్తి గలవారు లేదంటున్నాడు. భక్తి గలవారు లేకపోయి విశ్వాసము నరులలో ఉండకుండా గతించిపోయి. 3:1 ప్రకటన, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు చచ్చినది సంబంధం. ఆయన పేరుకి మాత్రమే ఉన్నావు క్రైస్తవులుగా. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది క్రైస్తవులుగా లేబుల్ ఉంది. అని నా దృష్టిలో నువ్వు శవానివి. దేవుని దృష్టిలో శవమా? మనుషుల దృష్టిలో బోధకుడు గాను విశ్వాసులు గాను ఇంకా గొప్పగా కనబడుతున్నావా? అసలు కనబడవలసింది ఆయనలో, అనగా వాక్యంలో. వాక్యం అనగా దేవుడి మాట. ఆ మాట నీకు అందుతుంది అంటే ఈరోజు నా జీవితాన్ని రాసుకోవాలి. ఆ మాటలో నా బ్రతుకు ఎక్కడున్నది? మధ్యలో ఉన్నదా, కొసన్నదా, చివరిన్నదా, ఎక్కడుంది? అది స్టార్టింగ్ లో ఉందా లేదా? అది వాక్యం అంటే. ఒక మాట మీకు అందుతుందంటే మన బ్రతుకు ఆ మాటకి అంతర్లీనంగా లింకప్ ఉన్నదా లేదా? అది బైబిల్ చూసుకోవడం అంటే. చర్చికి అటువంటి అది ఉద్దేశం. అది కట్టినాడు. విశ్వాసం నరులలో లేకుండా గతించిపోవడం అంటే పట్ట మరణం లేకుండా పోయాడు. ప్రభువు నన్ను గతించాడు. గతింపు అనగా మరణం. గతించిపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి అందరూ ఒక్కలాగిద్దరా
ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి బయటికి చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు మనమే ప్రశ్నించుకుందాం. ఈ రోజున ఒక డైరీ పెట్టుకొని 6 గంటలు వేసాం, 8 గంటలు వేసాం, 10 వేసాం, సాయంత్రం 10 పడుతుంది. ఈ 12 గంటల్లో ఎన్ని అబద్ధాలు ఉంటామో ఆలోచించాలి. ఆడవా అసలు అవి లేదు మనకు అనవడం. ముందు స్టార్టింగే అక్కడ ఎక్కడ రింగు ఇది ఫోన్ ఏడమా నేను బయట ఉన్నాను అక్కడ ఇట్లనే క్యారియర్ వచ్చి మాట్లాడతాను. సౌండ్ కనపడుతుంది కాబట్టి అక్కడ ప్రారంభమైంది. పడుకునేటప్పుడు కూడా అబద్ధంతోనే పడుకుంటాడు. లేవటం అబద్ధమేనా, పడుకోవటం అబద్ధమేనా, కాస్త కూస్తూ కొంచెం నిజం మాట్లాడదామరా. కాకపోతే నిజం నచ్చదు, ఎందుకంటే యథార్థంగా మాట్లాడితే ఎవరో తీసుకోడు. కానీ అలవర్చుకోవాలి, నిజం చెప్పడం తెలుసుకోవాలి. అబద్ధం అంటే అక్కడ అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుకున్నారు. మోసకరమైన మనస్సు గలవాడై ఇచ్చిపోలాడు పెదవులతో పలుకుతురు. మోసకరమైన మనసు ఎవరికి కనపడదు. ఇచ్చిపోలాడి పెదవులు అంటే ఆ కాంటే కారిపోతే ఇదే కలదు. పైన మాత్రం శబ్దమేమో పొగడత, లోపల అంతర్లేనంగానేమో తిట్టు. అక్కంటే మీరు అనుకో మాకండి చెప్తున్నా, పదం చెప్తున్నా ఇప్పుడు అన్నా ఏదన్నా కానీ నా దేవుడు వాళ్ళు అందుకంటున్నాడు, 2వ రాకంలో నువ్వు రాబోతున్నావు కదా స్వామి, నువ్వు వస్తున్నప్పుడు మనుషుల్లో విశ్వాసం లేకుండా పోతావు. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను కాపాడు అంటున్నాడంటే మిగతా వాళ్ళని వద్దనా, మిగతా వాళ్ళని వద్దనా ఆ ఉద్దేశంతో అవి మహారాజు మాట్లాడలేదు. ఎంత చెప్పినా మారని జనాంగం మధ్య పంపుల ముందు ముత్యాలు ప్రేయకన్నారు రా అన్నాడు స్వామి. ఎంత చెప్పినా మారదు. ఇంకా మారినప్పుడు నూతన మాటలు చెప్పకండి. ఇక దావీదు మొదలరోజు కూడా తన ప్రార్థన జీవితంలో, తన పరిపాలన వ్యవస్థలో ఎన్నో కీర్తనలు మామూలుగా రాశాడా, 84 కీర్తనలు రాశాడు. ఒకటా రెండా కానీ సంబరం ఉండే కదా తీసుకుంటాం, కానీ లోపల అంతం లేదు. ఎంత బాధపడతాడో ఒక్కసారి మీరు చూడాలి. కీర్తనలు అంటే ఏమనుకుంటారు? పాటలు. తన మాటలు ఆడే విధానాన్ని కీర్తనలో ఎన్ని మాటలు రాసింటాడు, ఎంత వ్యవస్థ దేవుడి ముందు పెట్టుకుంటాడు. ఏమైనా దేవుని వల్ల ఒక రాజు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే మరి మనం ఎంత గొప్పగా ఆలోచించాలి, మనం ఎంత గొప్పగా ఆలోచించాలి. మనం ఆలోచించలేకపోయాం. కనుకనే యేసుక్రీస్తు వారితో అనేక మంది వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు వారు బయట అడుగు పెడితే చాలు తండోపతండాలి జనం. స్వస్థతలని, అద్భుతాలని, బోధని క్రియలని, సూచక్రియలు ఎన్నో రకాలుగా వస్తుంటే ఎవరికి అనే ఒక ఆలోచన ఒక యవనస్తుడికి వచ్చింది. ఎవరికి రాలా, ఎవరికి ఆలోచన నిజంగా మనకు వస్తుందా? సభలో మీటింగ్ పిలుస్తారు, మనం పోతాం, ఎంత జనం అంటే ఎంత జనమా. ఆ జనంలోకి వెళ్ళి చిన్న ప్రశ్న తీసుకొని పో. వేలాది మందిలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట తీసుకొని పో, అడుగు. ఇప్పుడు మైలు తీసుకొని అడుగు. ఒక్కొక్కరు అడిగితే కష్టమైంది, కానీ భాష గారు 1 నిమిషం అడుగు, ఏడో నేనేది ఇస్తా. ఒక్కసారి ఒక ప్రశ్న అడుగు. సీనాయి పర్వతం మీద 40 రోజులు బోధ జరిగితే 10 ఆజ్ఞలు ఇచ్చాడా అని అడుగు. ప్రశ్న మరి ఇవ్వాలి కదా, మరి ప్రతి వారం ఇస్తాను. సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు దైవ బోధ జరిగితే మోసే గారికి దేవుడిచ్చింది 10 ఆజ్ఞలేనా? ఏమండి అర్థమవ్వాలి, మరి అర్థమవ్వాలి. 40 రోజులు బోధ, ఒక గంట సేపు మాట్లాడితే కొన్ని 100 పదాలు మాట్లాడతాం, ప్రతి మాట ఆజ్ఞే. 40 పగళ్ళు 40 రాత్రులు మోసే ఇశ్రాయేలీయుల పరిపాలన నిమిత్తం అప్పగించే ముందు దేవుడు మాట్లాడింది 10 కమాండ్మెంట్స్ అంటుంటా. ఈ రోజున 10 ఆజ్ఞలేనా? అతనికి ఏం చెప్పలేదా? 10 ఆజ్ఞలు చెప్పడానికి దేవుడికి 40 రోజులు 40 పగలు ఎందుకు అవసరం వచ్చింది? ఆయన 1 సెకండ్లో చెప్పేయగలడు. మరి అంతేనా, ఇంకేమైనా ఉందా? నా ఆలోచించండి. మనం చెప్తానండి ప్రియమైన దేవుని వల్ల ఇలా ఆలోచన లేకపోయేసరికి ఇంతమంది వెంబడిస్తున్నప్పుడు ఎవరికి నేను డౌట్ ఒక అబ్బాయికి వచ్చిందండి. అసలు మనకు రాదు. ఎన్ని సభలు పోయినా జనాల మొత్తం తర్వాత సభలు అంతవరకే, అంటే పైన చూస్తాం. చర్చి వాతావరణాన్ని ఎప్పుడు కూడా పైనే చూస్తూ నేర్చుకున్నాం. లోపలికి వెళ్ళగలిగితే ఈ మాట నిజంగా నీకు ఆన్సర్ దొరుకుతాను. లూకాసు సువార్త 13వ అధ్యాయం 23-24 వచనములు. లూకాసు సువార్త 13వ అధ్యాయము
23, 24 వచనాల్లో ఒక అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. ప్రజల్లా చూడండి, ఒకడు అంటున్నాడు, ప్రభువా, కామ ఉంది అక్కడ, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? ప్రశ్న అంటే డౌట్. ఏమన్నా ఇప్పుడు యాడికి వచ్చారు అంటే సంతోషం కలిగిందా, డౌట్ కలిగిందా? భార్య ఎప్పుడు సంతోషంగా అడగదు, డౌటే. దేవుడు అంటారా? ప్రశ్న అంటే ప్రశ్నార్థకం. వారు అడుగుతాడు, ప్రభువా 18 సంవత్సరాలుగా ఒక అబ్రహాము కుమార్తె నడు వంగిపోయి ఇంతమంది బోధకులు బోధ జరుగుతున్నా ఆ బిడ్డ నడు పైకి లేవలేదంటే నీ మాటతో లేచిందయ్యా విశ్రాంతి దినాన. నిజంగా ఇంతకంటే గొప్ప లేదు ధన్యత, ఇంతకంటే గొప్ప ఆలోచన లేదు. ఇవన్నీ చూశాను నేను అని ఒక డౌట్ వచ్చింది, స్వామి చెప్పగలవా అన్నాడు. అడుగును ఆయన అడిగాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని యేసును అడుగగా ఆయన వారిని చూసి, ఎవరిని ఇప్పటి వరకు వెంబడించారే వారందరిని చూసి అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాదుడి. అంటే ఎందుకయ్యా అలా అడిగావు? వీళ్ళంతా నా మాట వింటున్నారు, నేనంటే చాలా ఇష్టం, నేనంటే ప్రాణం, వీళ్ళంతా వస్తారు అని అలా రక్షణలోకి. వాళ్ళందరూ అలా చూసేసి ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాదుడి అని అడిగింది ఏంటి, నేను చెప్పింది చెప్పండి. అసలు సంబంధం ఉందా? యేసుక్రీస్తు వారి జవాబులు ఇప్పుడు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. ప్రశ్నకి ఆయన ఎప్పుడు జవాబు చెప్పడం, నువ్వు అడిగి చెప్పడం. అందుకని ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి, ఈయన మాట వినండి, ఆయన మీ మాట వినడం. ఆయన అడుగుతున్నాడు, ఎవరొస్తుడు అడుగుతున్నాడు. రక్షణ పొందేవాడు కొద్దిమందినా అంటే చెప్పాలి, కొద్దిమంది లేదా చాలా మంది ఉన్నారని చెప్పాలి, అది ఆన్సర్. కానీ అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు, ఒక్కలా ఇద్దరు అనేకులు ప్రవేశింప చూతులు కానీ వారి వలన కాదు. నీతో చెప్తున్నా అంటే అర్థం ఏంటి? వీళ్ళు కూడా లేరు. అనేకులు ప్రవేశింప పోరాడతారు. రన్నింగ్ రేసు మనకు తెలుసు, చిన్నప్పుడు సంక్రాంతి కానీ మిగతా వాళ్ళకి కానీ బాగా జరుగుతూ ఉంటాయి పోటీలు. సైకిల్ స్లోగా దొక్కడం, రన్నింగ్ కానీ మిగతా చాలా బోలైన ఆటలు ఉంటాయి. ఆ ఆటలు మనకు బాగా ఐడియా ఉంటుంది. సైకిల్ ఎంత స్లోగా దొరికితే వాళ్ళు తెలిసినట్టు స్లో. ఇలా ప్రతిదానికి ఒక ప్రతి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అదే చెప్తున్నాడు ఆయన, ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోవాలండి, అనేకులు ప్రవేశింప చూతులు కానీ వారి వలన. రన్నింగ్ అందరూ పాల్గొంటారు కానీ ఒక్కడే గెలుస్తారు. అందరూ కష్టపడతారు కానీ విన్నర్ ఈజ్ వన్, అంతే. విన్నర్ ఈజ్ వన్. 14 దేశాలు క్రికెట్ ఆడితే ఒకటే గెలిచింది. నేను ఎక్కడ చూసినా ఒకటేనా అన్నప్పుడు అని అంటున్నాడు, అనేకులు ప్రవేశింపు చూస్తాయో కానీ వారి వల్ల కాదు చెప్తున్నాడు. ఎందుకు కాదు? ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటూ, ఒకరితో ఒకరు మోసకరమైన మనసు గలవారు ఉంటూ, ఒకరితో ఒకరు విచ్చములే పెదవులతో కలిగి ఉంటే ఎక్కడెవరా విశ్వాసం అన్నది? ఇంకా ఎక్కడ విశ్వాసం? చర్చికి రావటం విశ్వాసులు కాదు. ప్రియమైన దేవుని వల్ల యేసుని వెంబడిస్తే పరలోకం రాలా. ఆయన కొరకు ఆలోచించగలిగిన వారికి మాత్రమే పరలోకం వచ్చింది. ఇప్పుడు వాక్యాన్ని మనం ఆలోచించాలి. ఎంత తెలుసు నాకు దేవుడి గురించి, నా నిరీక్షణ ఓకే, మరి ఆయన నిరీక్షణ ఏంటి? అసలు అంత అవసరం ఆయనకి ఏంటి? మనం నిరీక్షించాలి అంటే అది వేరే విషయం. సీఎం కేసీఆర్ వస్తున్నాడు నా కొరకంటే ఎక్కడ ఆశ్చర్యం ఉంటుంది. నేను ఆయన కొరకు వెళ్ళి నిరీక్షించినట్టు పెద్ద లెక్క ఉండదు. పి అంటాడు, కూర్చో అంటాడు. ఇప్పుడు ఆయనే నా కొరకు వస్తున్నాడంటే పిఏ కాదు, యావత్ స్టేట్ మొత్తం కదిలింది. ఇప్పుడు నేను వెళ్ళా అనుకో, పిఏ కూడా రాలేడు, సార్ బిజీని కూర్చో అంటాడు. ఆయన రావటం అన్నది ఆశ్చర్యం, నేను ఆయన కాడికి వెళ్ళటం అన్నది లెక్కలేదు. మనం దేవుడితో రావడం అన్నది పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు. ఆ లెక్కలోకి రాని దాన్ని లెక్కలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కొరకు శుక్రవారం వస్తున్నాడు, ఆదివారం వస్తున్నాడు, తన పనులు పెద్ద పెట్టుకుని వస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు. వీడికి ఏం కావాలి అది ఇవ్వాలి. ఒక స్థిరమైన మనసు ఇవ్వాలి, ఒక కొత్త ఆలోచన ఇవ్వాలి, చేసిన కష్టాన్ని ప్రతిఫలం ఇవ్వాలి, ఆ కుటుంబంలో వేదనలో తీసేయాలి. అది యేసు ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని గుర్తిన క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ బోధక సమూహం ఎంత ఉందో మనకు తెలియాలి. రక్షణ పొందే వారు కొద్దిమందేనా మీటింగ్ పెడతాడు. నిజం, ఎప్పుడు నిజాలు చెప్తాను, కాదో చెప్పాం. ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు, చెట్లకి పోస్టులు కొట్టావు చేసి పెడుతున్నాడు.
నీ ఫ్లాట్ నెంబర్ నీ పేరు నెంబర్ కొట్టి ఇంటికి వస్తాను సారీ పెట్టేసాడు అంతే. ఇప్పుడు మాట్లాడి బయటికి వెళ్ళి భయపడతావా? ఏసు ఉండగా భయపడతావా? ఏసు ఉండగా ఎప్పుడు భయపడవు. అంత గొప్ప స్టెబిలిటీ మనలో ఉంటుంది. భయపడి సువార్తం చేస్తామండి, సువార్తం చేస్తాం. ఏరియా గారు పిలిచాడు, ఏంటి స్వామి నీ సంగతి అన్నాడు. అయ్యా ఓకే నేను ఒంటరిగా వస్తాను, 450 మంది మీ బయలుపూడి ప్రవక్తలు తెచ్చుకో, అందరూ ఒక పక్కన ఉండండి, పక్కన ఒక పక్కన ఉంటా, వాళ్ళని ఒత్తుకోను, నేను అడుగుతా, వాళ్ళని గెలిస్తే మీరు వాళ్ళకి వస్తా, నాది గెలిస్తే మీరు నా దగ్గర రావాలన్నాడు. అది ఒప్పందం. ఎవరు గెలిచారు? ఏలియా. ధరించు అగ్ని దేవుడు. కనుక దేవుని ప్రేమలో దేవుని సేవలో కూడా ఎప్పుడు భయపడకూడదు. వస్తాయి భయపెట్టడానికి, కానీ భయపెడితే ఎలా? అందుకే యేసుస్వామి ధైర్యం చెప్పాడు. ఎన్ని ధైర్యపు మాటలు మన కొరకు ఈరోజు అందించాడు. అలాంటి ధైర్యం నుండి దేవుడి పక్షాన మన పక్షాన ఉండగా మనకేలా అధైర్యం? మనకేలా? కనుక ధైర్యవంతం కలిగి గొప్ప ఆలోచన కలిగి రాగలిగితే ఎంత బాగుంటుందరా, ఎంత బాగుంటుంది. మీటింగ్ పెడతాడు. సిండికేట్ అంటే అర్థం ఏంటి తెలుసా? కొన్ని కలయిక, కొంత కలయిక. మీటింగ్ పెడుతున్నప్పుడు పోస్టర్లు బయటకు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆసక్తిగా ఆలకించి రాగలిగినప్పుడు వాక్యం అందుతుంది. బస్సులో ధరలిస్తే రాజకీయ నాయకులు ధరలిచ్చి ఒక సేమియా ప్యాకెట్, పులిహార ప్యాకెట్, ఒక 200 రూపీస్ సాయంత్రం, ఒక మేటర్ క్వార్టర్ లేనిది ఇలాంటివి పెట్టాడనుకో పెద్ద లెక్క ఉండదు. ఓటు ఎప్పుడు గుర్తుతామో కూడా తెలియదు, ఎప్పుడు గుర్తుతామో తెలియదు. బల నిరూపణ కోసం వాడు ప్రయత్నిస్తాడు. ఎందుకు? ఎదుటి వాడికి భయపడాలి, భయపెట్టాలి అంటే బలం కావాలి. ఎమ్మెల్యే గారి పక్కన ఇంతమంది, అమ్మో అంతమంది ఓటేస్తారా? ఇప్పుడు సంఘాన్ని స్థాపించినప్పుడు, సంఘం అనగా మనల్ని దైవ రూపంలో స్థాపించాల్సి వచ్చినప్పుడు పాస్టర్ గారికి 2000 ఇచ్చి, ఒక సూట్ ఇచ్చి, అప్పటి ఛార్జీలు ఇచ్చి, ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్, సాయంత్రం సంఘానికి ఫుడ్ ఇలా పెడితే ఎందుకు రారు? ఎందుకు రారు? వెళ్ళిపోయిన తర్వాత ఏం నేర్చుకున్నాము అంటే ఏం చెప్తావు? తినేది మాత్రం చెప్పగలవు. పీనుగు ఎక్కడ ఉండడు, గద్దలు అక్కడే ఉంటాయి. గద్ద స్వభావం అది. సంఘం మారిపోయిందర్రా, సమాజం మార్చిపోయింది. మార్చేశారు. మనలాంటి వాళ్ళు సపోర్ట్ వల్లే మార్చేశారు. మనం వెళ్ళబట్టే మార్చాడు వాడు. మనం వెళ్ళకపోతే ఎందుకు మారుస్తాడు? మనకు తప్పు మనదే. మన తప్పు ఇప్పుడు మనమే సర్దిద్దుకోవాలా. ఆవేశపడి ఆ రోజు వరకు ఓడిపోతాం. ఈ రోజు వాటర్ లేదు, కరెంటు లేదు, వాతావరణం బాగలేదు, పరిస్థితి లేదు, పిలిస్తే ఎవరు రాడు. ఇప్పుడు తిట్టుకుంటాం, చూసేసిన బాగుంటుందన్న ఓటు అని. ఓటు అంత గొప్పది, నీ సీటు కూడా అంతే గొప్పది దైవ సన్నిధిలో. కనుక మన దేవుడు మారాలి. అన్ని వాస్తవాలు కావా, నిజాలు కావా? దేవుడు ఇంత గొప్పగా ఎందుకు నిరీక్షిస్తున్నాడు? నువ్వు తెలుసుకోవాలి. తను చెప్పాలనుకుంటున్నాడు. తను చెప్పవలసిన ఏదో వినగలిగితే నిజంగా ఈరోజు నువ్వు మారతావరా, నువ్వు మారతావు. అందుకనే నటనా జీవితపు సార్వభౌమత్వాన్ని దేవుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడు మీరు చూడగలిగితే 2వ తిమోతి 3వ అధ్యాయం అన్ని నిజాలే. మన బ్రతుకు పరమార్థం అదేనండి. సంఘానికి వస్తున్నామంటే ఇంత ముందు అందరినీ ఇప్పుడు అందాలి. ఇక ముందు ఎవరు కూడా మనం మోసం చేయకూడదు. పోయినంత పొరుగుతో మోసాలేనా, పోయినంత పొరుగుతో వ్యాధులేనా, ఇబ్బందులేనా, ఇంతేనే మన బ్రతుకు. దేవుళ్ళు గొప్పగా ఎదగలేమా, ఆ ఆలోచనకు రాలేమా, అని మనసు తెలుసుకోలేమా, అసలు ఏం కోరుకుంటున్నాడు దేవుడిని ఆలోచించలేమా? చూడండి మన దేవుని వాళ్ళారా. 2వ తిమోతి 3:5 పైకి భక్తి గలవారై ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇటు వారికి దూరంగా ఉండు. ఇముకుడు దూరంగా ఉండు, దూరంగా ఉండు, దూరంగా ఉండు, ఇముకుడు ఉండు. ఆయనే చెప్తున్నాడు. మా దుడ్లోనే నువ్వు మా దుడ్లో నీ పిల్లలైనా రావాలంటే అట్ట అక్కడ ఆయన అంటాడు. అక్కడ ఆయన అంటాడు, నువ్వు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నావు? వాడే ఉండాలంటే ఊరికి వెళ్తాం. అప్పుడు ఆ నుంచి ప్రతి ఆదివారం వెళ్తామా ఏంటి? మనకు వచ్చే నెలకు 2000, 3000. ఇప్పుడు వారానికి వచ్చాడు ఏ 15 2000. అప్పుడు నువ్వు ఛార్జీ వేయదు. అవ్వదంటే ఏ వాక్యం వింటావు, 7,000 వస్తావు. సుఖంగా దేవుడు ఎలాంటి కట్టుకోగలేదు ఈ రోజున సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. పైకి భక్తి గల వారి వద్ద ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారున్నాయి ఉందురు. పైకి భక్తి, లోపల శక్తి లేదు. పైకి మాత్రం భక్తి, లోపల శక్తి లేదు. భక్తులు బోళ్ళ పొందుతున్న శక్తి. దావీదు మహారాజు దానియేలు చూసుకోండి, ఎక్కడున్నాడు? దానియేలు ఎక్కడ, ఎంత కష్టం. సింహాల బోడులో ఉన్న తన పిల్లలు ప్రార్థన ఏమైంది? నోళ్ళు గొంతు పట్టాయి. ఎవరు జైల్లో ఉన్నాడు.
ఆ భక్తిలో ఉన్న శక్తి సరసల పెద్దలైపోయింది. ఇలా ఎంతమంది పిల్లల ఆ భక్తిని శక్తిగా మార్చుకున్నటువంటి వారు. మరి మన భక్తిలో శక్తి ఏది? మన భక్తిలో శక్తి ఏది? శక్తి ఉంటే సత్యవాక్యం దగ్గర ప్రాకులాడుతూ మహావృక్షంగా ఎదుగుతాం. శక్తి ఏది? శక్తి లేకపోతే 6 అడుగులున్నా, ఇంతలా ఉన్నా, అందంగా ఉన్నా పోబడిపోతుంది. నిలబడలేమమ్మా ఎక్కువసేపు. ఎందుకు? శక్తి లేదు లోపల. శక్తి ఏది మరి? ఆ శక్తి వాక్యం. ఆ శక్తి నీకు ఇస్తా ఉంటున్నాడు. పైకి భక్తి గలవారే ఉండి తన శక్తిని ఆశ్రయించిన వాడే ఉందురు. అంటే భక్తుల శక్తి ఉంటుందా? ఉంటుంది, మామూలుగా ఉండదు. ఒక స్టీఫెన్ చూసుకుంటే, స్టీఫెన్ ప్రప్రదంగా బైబిల్ చేశారు ఆయనే. యేసుక్రీస్తు వరకు ప్రాణం పెట్టిన ప్రప్రథముడు ఆయనే. రాళ్లతో కొట్టబడి ప్రాణం తీసుకున్నాడు. ఒకటే ఒక మాట అన్నాడు, ఏం చేస్తున్నాడు దీనికి తెలియదు. భక్తులు ఎంత శక్తి ఉంది, ఎంత ఓర్పు ఉంది. వాళ్ళు రాళ్ళతో కొడుతుంటే మనకు అర్థం కావట్లేదా? వాళ్ళు కంతరిస్తుంటే మనకు అర్థం అవట్లేదా? అర్థమవుతుంది. కానీ పిల్లల్ని కాపాడే పనులు దైవజనుడు ఉండాలి, వాక్యం ఉండాలి. భక్తిలో గొప్ప శక్తి ఉంది. ఆ భక్తి వాక్యంలో ఉంది. ఆ వాక్యం నీలో ఉందా? నీలో ఉంటే శక్తి ఉన్నట్టే. నీలో ఉంటే శక్తి ఉన్నట్టే. వాక్యం మనలో ఉంటే శక్తి ఉన్నట్టే. వాక్యం మనలో లేకపోతే శక్తి లేనట్టే అలా. ఎంతకాలం ఉన్నా శక్తి లేకుండా? భక్తిలో శక్తి ఉంటుంది. భక్తిలో శక్తి ఉంటుంది. ఆ భక్తి కలిగి ఉన్న వాళ్ళు నిజంగా మనలో శక్తి ఉండాలి. నిజంగా ఈ రోజున మనం అడిగితే కాదు అని అంటున్నామంటే నిజంగా ఆ తండ్రి మహిమ ఎలా గొప్పది, ఎంత నిరీక్షణ. దేవుడు మనసు ప్రార్థన మందిరంలో ఎన్ని అద్భుతాలు జరిగాయి ఎక్కడ చెప్పాం. సందర్భంగా చెబుతున్నాను. అడిగితే కాదల్లా ఈ రోజున ప్రార్థించి అడిగితే ఏది వెనక్కెళ్ళా తెలుసా మీకు? ఇదే మందిరంలో అడిగితే ఏది వెనక్కెళ్ళా, ఏదైనా కానివ్వండి. ఆ చెల్లికి సంతోషం ఇచ్చాం, ఆ అన్నకి సంతోషం ఇచ్చాం, ఆ కుటుంబానికి సంతోషం ఇచ్చాం. దేవుడు కృపనే బయట పెట్టావు తప్ప వాడు ఏమైనా చెప్తాం ఎప్పటికైనా. అది పవర్, అది పవర్. అలాంటి పవర్ ఎంత చూపినా ఆనాటి ఇశ్రాయేలు నమ్మలేదు, ఆనాటి వాళ్ళు నమ్మలేదు. అది గుర్తు చేసుకుంటున్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. 430 సంవత్సరాల బానిసత్వంలో దేవా నాథ ప్రభు అని అల్లాడుతుంటే మోసేని పుట్టి నడిపిస్తున్నప్పుడు రామ అలవడరా నడిపిస్తున్నప్పుడు నిజంగా వాళ్ళు అంత క్రియ మనకు జరుగుతుంది నమ్మేవాళ్ళు వారు మనం. అందుకే అలాంటి మళ్ళీ నేను చేయను కాబట్టి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు రాయిస్తేలా. ప్రతి దానిని చూసిన మాట కుదరదు. ఇంకా ప్రతి దాన్ని చూడాల్సిన అవసరం లేదు. వాక్యం హెచ్చరిస్తుంది, వాక్యం పలకరిస్తుంది, వాక్యం పులికింపజేస్తుంది. అది ఒకసారి వారి పట్ల దేవుడు జరిగించే క్రియలు మనం చూసుకుంటే మరి వారే మనకు మార్గదర్శనం. వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా ఉండకూడదు. వాళ్ళు తగిన తప్పేంటి చూస్తే మనం చేయకూడదు. అలాంటిది చేయకుండా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ హిస్టరీని కాస్త తీసుకుందాం. మరి లోపలికి వెళ్ళి కీర్తన గ్రంథము అందరూ వినమా? మరి దేవుడు నిరీక్షిస్తున్నాడు. దైవ నిరీక్షణలో మరి నేను ఉన్నానా, నువ్వు ఉన్నావా, మరి మనం ఉన్నావా అన్నది మనకు తెలియాలి. ఏమండి? రాజరూప ఇల్లు ఫస్ట్ శాంక్షన్ చేసినప్పుడు మూసాపేట మున్సిపల్ ఆఫీసులో నైట్ 11 అవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ మరొక పిల్లలు భోజనం తీసుకొచ్చారు. 3 మంత్స్ భోజనం చేసి వాళ్ళు కూర్చున్నాం. పేర్లు వస్తున్నాయి. 11 మ్యాక్సిమంగా పడుకుంటాం. చలికాలం నవంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాంతం చూస్తున్నాం. ఇంకా రాట్లా. ఒక రోజు రాలా, కొలాప్స్. 2వ రోజు కనబట్ల, కొలాప్స్. 3వ రోజు నిరీక్షణ వారి కొనసాగుతుంది, వచ్చేసింది. ఆ 2 రోజుల దోమల పుట్టుడు 3వ రోజు గుర్తులేదు. ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏమో తెలుసా? కింద ఇస్తాడు. అసలు ఇంకా అప్పటికి ఆలు లేదు, ఏమీ లేదు. ఇంకా కింద ఇస్తాడు. ఇలాగే అనుకున్నాం. కింద ఇస్తాడు, అది దేవుడికి ఇచ్చేద్దాం. అదే ఇచ్చేసాం. కింద ఇచ్చాడు, దేవుడికి ఇచ్చాం. అది ఆయనదే. ఆ సీఎం గారి ద్వారా ఆ సీఎం తీసుకున్నాడు. వీళ్ళు మంది కాదు. ఆయన అనుకున్నాడు, ఇచ్చాడు, మీకు ఇచ్చేసాం. సంఘానికి ఇచ్చాం. త్యాగం చేశానుకో మాకంటే అంత త్యాగం ఏం చేయలేండి. మాట ఇచ్చాను కాబట్టి నిలబడ్డాను. అది దేవుడు అంటే అంత గొప్ప ఆలోచిస్తాడు. అంత గొప్ప ఆలోచన మనం కలిగి ఉంటే ఏది బట్టినా. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 11 నుండి 16 వరకు ఒక అద్భుతమైన ఆలోచన అక్కడ చెప్తున్నాడు దేవుడు. చూడండి, 78వ అధ్యాయం 11 వచనం నుంచి 16 వచనం వరకు. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన
ఆశ్చర్య క్రియలు ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలు వారు మర్చిపోయారు. క్రియలు ఆశ్చర్య క్రియలు వేరు, ఆశ్చర్యగొలిపే క్రియలు వేరు. సముద్రాన్ని చేర్చడం అంటే ఆశ్చర్యం. అది ఆశ్చర్యం అంటే నువ్వు నమ్మలేనిది నిజమా. క్రియలు ఆశ్చర్య క్రియలు నన్ను వారు మర్చిపోయేది. ఐగుప్తు దేశంలోని వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి అద్దరు నడిపించను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. ఆయన వారికి త్రోవ చూపాను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాడు. బండలో నుండి ఆయన నీటిని కాలువలుగా రప్పించను. నదుల వల్లే నీళ్లు ప్రవహింపజేశాను. బండలో నుంచి కాలువలుగా నదులుగా ప్రవహింపజేశాను. ఎన్ని ఆశ్చర్యాలు చెప్పండి. ఇంత అవసరమా? నిరీక్షణ ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇన్ని చేస్తే తప్ప నమ్ముతారేమో, ఇలా చెబితే తప్ప జ్ఞానం ఉంటారేమో. ఇన్ని చేయవలసిన అవసరం నిజంగా దేవుడికి ఉందా? ఏమండి, వాగ్దానం చేస్తాడు సీఎం గారు. సీఎం స్థానంలో ఉన్నటువంటి ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేస్తాడు. అవన్నీ నెరవేరుతున్నాయా? ఏమి నెరవేరం. ఒకటో రెండు అంటాడు. ఇంతవరకు మరి నోటిఫికేషన్ రాలా. చదువుకున్న పిల్లగాళ్ళు 15 లక్షల మంది పైన ఉన్నారు. లేదు. వాగ్దానం ఏమై ఉంటుంది? వేరే రకంగా ఉంటుంది. క్రియ వేరే రకంగా ఉంటుంది. కానీ దేవుడు ఇంత నిరీక్షణ ఎందుకు అయ్యో తెలుసా? ఇన్ని అద్భుతాలు చేసినా, ఇంత గొప్పగా చూసినా, నా పిల్లలు నన్ను నమ్ముతారేమో, నా వైపు తిరుగుతారేమో, అంత నిరీక్షణ నిజంగా ఆయనకు అవసరం లేదరా. అవసరం అంటారా? ఏ పాటి వారం భూమి మీద మనం? ఏ పాటి వారం? కొద్ది కాలం నుండి వెళ్ళిపోవలసిన వారమే. ఇలాంటి తత్వం కలిగిన మన మీద ఇంత ప్రేమ ఎందుకు? ఇన్ని క్రియలు దేనికి? మనం మాట్లాడదాం అప్పుడప్పుడు. మనిషికి ఒక మాట, గొడ్డుకోది అబ్బా. 3 కోట్ల అక్షరాలు బైబిల్ ఇవ్వగలిగాడంటే ఇన్ని మాటలు ఇచ్చానా? ఇంకా మార్పు రాకపోతే ఎలా అండి? ఇంకా బైబిల్ నమ్మకపోతే ఎలా? ఇంకా సత్య సువార్తలు లేకపోతే ఎలా? ఇంకా అదేనా లైఫ్? అంతేనా? చాలా ఉందండి ఇంకా బైబిల్ పరంగా. దేవుడంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇన్ని చేసినా నమ్మలేకపోయారు. నమ్మలేకపోయి ఏమంటున్నారు చూడగలిగితే 24 వచ్చినాం. 78 కీర్తన గ్రంథం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను. ఆకాశ ధాన్యము వారికి మన్నా. దేవుడు తినే మన్నాను కురిపించాలంటున్నాడు ఆయన. ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే ఆశ్చర్యం. వడగండ్లు పడితే ఆశ్చర్యం మనకి. ఇక మన్నా కురిపితే ఇంకేమైనా ఉందా? వడగండ్లు అంటేనే వడగండ్లు వాన కురిసిందన్నా అంటాం. గట్టిగా గాలి తగలగా గంటలుగా రాలిపోయింది మేఘం. అది వడగండ్లు అంటే. దానికి ఆశ్చర్యమా? మరి మన్నాను కురిపించాడే, ఇది ఆశ్చర్యం కదా? నీటిని రాసులుగా నిలబెట్టాడే, ఇది ఆశ్చర్యం కదా? మనం అడిగితే కాలం కూడా ఇస్తున్నాడే, ఇది ఆశ్చర్యం కదా? ఇంకా ఏం చేయాలండి దేవుడు మనకి? ఎన్ని చేసినా ఇంక అంతేనా? దాని తోక వంకర అది మారదు. మనం కూడా అంతేనా? మనం మార్చుకోవద్దా? మన ఆలోచన మార్పుకోవద్దా? దేవుడు రావద్దా? నిలబడవద్దా? మరి కొంతమందికి ఆలస్యంగా నిలబడవద్దా? ఆలోచించకపోయిన దేవుడు మరి ఇంత నిరీక్షణ ఆయనకి ఎందుకు? అంత అవసరం ఏంటి? తీర్పు తీరుస్తున్నప్పుడు నిజంగా మనం తట్టుకోలేమండి. మనం ఊహించినంత తేలే కాదు ఏ లైఫ్. ఇది కేవలం కొంతకాలమే. మహా అయితే 100, ఆ తర్వాత ఖాయం 100. కానీ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నూతన జీవితం. ఆ నూతన జీవితానికి నాంది ఈనాటి మెసేజ్. మనం అందిస్తే మన ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాం పిల్లలకి. ఇక్కడ ఎలా బతకాలి? వాక్యపరంగా రావాలి. ఆలోచన మొత్తం ఎంత తెలుసు? ఇంత తెలుసు. 1 సంవత్సరం గడిస్తే పిల్లవాడిని అడుగుతాం ఎంత వచ్చురా అని. వస్తే సంగ్రహించకుండా, లేకపోతే ఎత్తాదండి అంతే. ఎంత కోపం మనకి ఉంటుంది, మరి తండ్రికి ఉండదా? మన బ్రతుకుతున్న తండ్రికి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఆలోచన పరమాత్మ రోజు నీకు అందాలి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 32వ వచనము. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 32వ వచనము. వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కించబడిన వారు తమ తమ సేన చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,550
6,550 మంది ఇజ్రాయేలీలు. 6,03,550 మంది ఇజ్రాయేల్ ఉన్నారు లెక్కింపబడిన వారిలో సేవల ప్రకారం. 6 లక్షల కలిసి 1,00,000కి ఒకడు కూడా లేడా విశ్వాసుడు? లేదు. 1,00,000కి ఒకరు కూడా లేరండి. 1,00,000కి ఒకరు కూడా కాలేబు యెహోషువ తప్ప కనాను దేశానికి వెళ్ళినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఏది మన విశ్వాసం? ఏది? 1,00,000కి ఒకరు లేరా? ఈ రోజు చూసుకుంటే 1,00,000కి ఒక్కరు కూడా లేరు విశ్వాసులు. 7,30,00,000 జనాభాలో 7 కూడా కనపట్లేదు దేవుడికి. మనం అందరం అనుకుంటాం విశ్వాసం జాబి ట్రైన్ చేస్తున్నాం. తీర్పు ఇచ్చినప్పుడు తెలిసింది. ఎగ్జామ్లో 150 మంది ఉంటే 150 మంది రాస్తారు. 10th క్లాస్ అందరూ చెప్తారు. అడగండి మీరు కావాలంటే. ఎలా వస్తుంది? మీరు ఉన్న సూపర్ అంటాడంతే. పేపడితే కానీ తెలియదు ఎంత సూపర్. ఏమండి ఎంత సూపర్ అప్పుడు తెలుస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న పిల్లలు ఎంతమంది లేరు? ఎందుకు? గొప్పగా పోయారు. మరి ఇంట్లో అబద్ధం ఆడారు, స్నేహితులతో అబద్ధం ఆడారు, బోలంత అబద్ధం ఆడారు, అందరికి అబద్ధం చెప్పారు. వాడికి వాడే మోసం చేసుకున్నాడు. చివరికి వాడు లేకుండా పోతున్నాడు. అంత అవసరం ఏమొచ్చింది? ఎగ్జామ్ రాసే ప్రతి వాడు పాస్ అవ్వాలని టీచర్ కోరుకుంటాడు. వాడు టీచర్ బాగా చెప్తాడు పాఠాలు, కానీ అందరూ వినాలే, విని రాయాలి. రాసి పాస్ అయితే క్లాస్కి మంచి పేరు వస్తుంది, స్కూల్కి మంచి పేరు వస్తుంది, ఆ టీచర్కి మంచి పేరు వస్తుంది. మన ప్రవర్తన కూడా అదే. సత్య సంబంధమైన దేవుడి మాటలు అందకపోయేసరికి దేవుడి నామానికి అవమానమే వస్తుంది మన పట్ల, మన ద్వారా. అందుకంటే నేను 6,03,550 మంది ఇజ్రాయేల్ కాలిబలములో కనీసం వెళ్ళలేకపోయారయ్యా. అందరూ మెచ్చారు. దేవుడు నా ప్రజలు ఉన్నాడు, నా ప్రజలు అన్నటువంటి వారు ఇద్దరే వెళ్ళగలిగారు. మరి ఈరోజు మనం ఎంతమంది వెళ్తాం? అందుకని వెంబడించేవారు చాలా మంది ఉంటారు. పిల్లడా, యవనస్తుడా, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. క్రైస్తవ జీవితం అంటే పోరాటం అలా. సభలో చూడండి, ఆడు డాన్స్ చేస్తాడు, భార్య తెప్పించేస్తాడు ఇంకొకరితో. ఏ సంస్కృతి అండి అది? ఏ సంస్కృతి అది? డాన్స్ చేపిస్తావా పిల్లగాళ్ళతో స్టేజ్ మీద? ఫాస్ట్ గా ఏం చెప్పి చేసేస్తావా? ఎక్కడ ఉందో ఈ సమాజం? ఏమైపోతుంది ఈ సంఘం? ఏమండి? అందుకని మన దేవుడు అలాంటి సంస్కృతి, కుసంస్కృతి క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. అందుకంటున్నాడు ఆయన, ఇంతమంది పిల్లలు నేను కావాలని కోరుకుంటే నా మనస్సు గుర్తున్నటువంటి వారు నా నిరీక్షించినటువంటి విధానం పాడైపోయింది, మొత్తం పాడైపోయింది. ఎంత నిరీక్ష, ఎన్ని అద్భుతాలు! ఇంకొక అద్భుతం చూపిస్తాను చూడండి, ఎంత గొప్పది. నెహెమ్యా గ్రంథం ఫస్ట్ పేజ్ చూసుకొని లైన్ తీసుకోనండి. అయినా తొందరగా అవుతుంది. 9వ అధ్యాయం 21వ వచనము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితని, వారి వస్త్రములు పిగిలిపోలేదు, వారి కాళ్ళకు దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు నెహెమ్యా గారి ద్వారా. చూడండి లింక్ ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తుందో. ఇజ్రాయెల్ చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడ ఉందో కంటిన్యూగా లేదు. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా అక్కడ ఉంటుంది. వేరాలి, ఏడుకోవాలి. అది శాతకాక ఆడే మాట్లాడతాం మనం. ఎక్కడ సంఖ్యాకాలంలో మాట్లాడుతున్నాడు, ఎక్కడ నెహెమ్యా గారి ద్వారా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ద్వితీయోపదేశ కాలంలో మాట్లాడుతున్నాడు, ఎక్కడ తిమోతి గారి ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎక్కడ కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. ఎవరు చేసిన దేవుడి యొక్క ఉద్దేశాన్ని చెప్పారు. అదే అంటున్నాడు నెహెమ్యా గారు. ఏం తప్పు చేశాడు? నిజముగా అంటే అర్థమైంది. నమ్మండి బాబోయ్, నమ్మండి. నిజంగా అంటాం. ఒక నిజంలో బాబు నమ్మరని ఆయన అంటాం. అంటే నమ్మమనం నమ్మే స్వయం పెద్దగా లేదు. దేవుడు అంటాడు నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని. 40 సంవత్సరాలు పోషించారు. 430 సంవత్సరాలు కష్టపడుతున్నప్పుడు దేవా అంటూ ఆత్మనాదాన్ని చేస్తే మోషేని కని మరో కోటకు పంపించి నాయకుడు చేసి లక్షణాలు నేర్పి మీ మధ్యకు లీడర్గా తీసుకొచ్చి ఎన్ని అద్భుతాలు జరిగించిందా. ఇంకా మీరు నన్ను నమ్మకపోతే నేను ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తా? ఇక నేను ఏం చేయాలి? ఏమండి చేసిన ఇజ్రాయేల్ కూడా మాకు చేసిన దేవుడు అంటారా? మనకి ఎంత గొప్ప చేశాడు తెలుసా? మనం అడుగుతామని తెలుసండి దేవుడికి.
మనం అడుగుతామని తెలుసా? తల్లి గర్భంలో రావటమే వరం. కారణజన్మ మనందరం కూడా తల్లి గర్భంలో రావటమే పెద్ద వరం. 50 కోట్ల మంది మనలాంటి వారు వస్తున్నారు తండ్రిలో నుంచి తల్లిలోకి. అందరినీ పక్కన పెట్టే దేవుడు నన్ను కావాలనుకున్నాడు, నన్ను అప్పుడు నిలబెట్టాడు. నిన్ను కావాలనుకున్నాడు, నిన్ను నిలబెట్టాడు. మిగతా 49 కోట్ల చిల్లర అందరూ ఎదుర్కొన్నాడు. అది చాలదా? ఇలా భూమిలోకి వస్తే ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేశాడు? ఒక ఊటి వాడిని చూడండి అన్న, ఆ అడ్డపడే వేతన అంతా ఇంత కాదు. ఒక సహోదరు వస్తున్నాడు ఆదివారం, పాపం వంగిపోయి వస్తుంది, మస్తు బాధేస్తుంది నాకైతే. మనకు అది లేదు, ఆ కొంత అలాంటి ఆలోచన లేదు. నిలబడగలం, ఎంతసేపు మాట్లాడగలం, ఇవన్నీ ఉన్నాయి. ఒక మగవాడిని చూస్తే బాధేస్తుంది, ఏదన్నా అవయవం కోల్పోయిన వాళ్ళు చూస్తే బాధేస్తుంది. మరి ఏం కోల్పోవాలి మనకి? మరి ఏంటిది? ఎంత కృప! ఇంతకంటే ఏం కావాలి ఇంకా? ఇది కరెక్ట్గా ఉంటే, ఆయనలో కరెక్ట్గా ఉంటే ఏదైనా నిజముగా ఇస్తాడన్నా, ప్రయత్నిస్తాడా? అదే కోరుకుంటాడు ఆయన, అదే అంటున్నాడు ఆయన కూడా. 40 సంవత్సరాలు ఏమి తక్కువ కాకుండా వారిని పోషించుదని, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. నడిస్తే వాపు వస్తుంది, బట్టలు ఎక్కువగా వేసుకుంటే చినిగిపోతాయి. 40 సంవత్సరాల బట్టలు అలాగే ఉన్నాయి చిన్నగా. ఇది అద్భుతం కాదా? చాలా మంది ప్రపంచ హిందూ అనగానే ఏమనుకున్నారంటే తాజ్మహల్ చూపిస్తాడు, ఈజిప్ట్ చూపిస్తాడు, మమ్మీస్, ఇకపోతే బోర్డులు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చూపిస్తాడు. చైనా వాళ్ళు ఒకటి, తాజ్మహల్ ఒకటి, ఈజిప్ట్ ఒకటి, మమ్మీస్ సమాధులు. కానీ అవన్నీ చూడటానికి వెళుతున్న వీళ్ళలో ఒక అద్భుతం ఉంది. అది వాడు గుర్తించలేకపోయాడు. 8 వండర్స్ అన్నాడు, 7 వండర్స్ అన్నాడు. కానీ అసలు వాటికంటే ముందు వండర్ ఏంటి తెలుసా? బొటనవేలు. ప్రపంచ వ్యాప్తంగా వేలు ముద్రను వేయగలిగితే ఎవరి వేలు ముద్ర కావదు. ప్రైజ్ ద లార్డ్. చూసుకోండి, ప్రపంచవ్యాప్తంగా 730 కోట్ల మంది ఏలు ముద్ర వేస్తే ఒకరితో కలవదు. ఎందుకు తెలుసా? నేరాల ఘోరాల సంఖ్య పెరిగిపోతుందని తెలిస్తే ఎవరికి. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారిన్ కంట్రీలో చదువుకున్నా సరే ముందు సంతకం పెట్టమన్నారు, ఏముంది అంటారు. శాలరీ తీసుకుంటే ఏముంది వేయాలా? మన దగ్గర చదువుకోవడం మొదలు పెట్టమంటారు. రివర్స్ మంది అంతా. ఇంత పవర్ ఉంది. ఇది కాదా వండర్, అదా వండర్. ఇవన్నీ మనలోనే ఉంచుకున్నాం. ప్రపంచం తెలియక, మన గురించి మనకు తెలియక బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ రోజు వాళ్ళ దేవుడి గురించి వెళ్ళిపోయారు. ఈ రోజు ఇంత రూపాన్ని తెలుసుకోక మనం వెళ్ళిపోతున్నాం. ఇంత వాక్యాన్ని పట్టుకోలేక మనం దొరికిపోతున్నాం. ఇదా మనం నేర్చుకున్న సంఘాలు నిజముగా పాతకి పోలేదు. కాళ్ళకు వాపు రాలేదు, కాళ్ళకు వాపు రాలా, కాళ్ళకు వాపు రాలా, పట్ల చిరగలేదు, సముద్రాన్ని చీల్చాడు, నీటి రాసుగా చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంకా నమ్మకపోతే ఎలా? ఎంత నిరీక్షణ, ఎంత నిరీక్షణ తండ్రికి పెట్టేది మనం. ఎంత నిరీక్షణ! నేనెప్పుడు పోతే మాస్టర్ గారు మన చర్చిలో బాగానే ఉంటున్నాక అనుకుంటావా? అనుకుంటే మరి ఈ ప్రశ్నకు సమాధానం మళ్ళా రిపీట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఒక రకంగా ఉంది, ఇప్పుడు నీకు ఒక రకంగా ఇచ్చాడు దేవుడు. 40 సంవత్సరాలు సినాయి పర్వతం మీద మోషతో మాట్లాడిన దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకొక ఇస్తాం చూడు. మళ్ళా కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి పాత నిబంధన మొత్తం ఒక ఆజ్ఞతో ముడిపడి ఉంది. 9 ఆజ్ఞల సంగతి ఏంటి మరి? బైబిల్ అంటే 65 పుస్తకాలు తమ్ముడు. కనుక తెలుసుకోకుండా వాక్యం చెప్పకూడదు. ఎప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను, చెప్తానులే, మనకు చెప్తాను. ఇలాంటి చెప్పాలంటే పాంపిట్ చేయాలి బయట. ఇక్కడైతే మీ నలుగురు, మీ కొంతమంది వింటారు, బయట అయితే చాలా మంది వింటారు. పాత నిబంధన మొత్తం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి ఒక ఆజ్ఞతో ముడిపడింది. మిగతా 9 ఆజ్ఞల సంగతి ఏంటి? మోసేకి ఇచ్చింది 10 ఆజ్ఞలేనా? ఎనీ పర్సన్ ఎవరికైనా సరే ఛాన్స్ తీసుకోవచ్చు. కనుక ఇంత అద్భుతాన్ని దేవుడు మనకు చెప్పాడు. బైబిల్లో ఉన్న అద్భుతం వారికి ప్రపంచాన్ని చూపించి న్యాయం చేశాడు, నీకు బైబిల్ చూపించి న్యాయం చేస్తున్నాడు. వారి జీవిత చరిత్ర రాసి న్యాయం చేస్తున్నాడు. మరి వారికంటే మనమే గొప్ప వాళ్ళం. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియవు. కానీ 66 పుస్తకాల సారాంశం మన చేతిలో ఉంది. ఇజ్రాయెల్ ఏం చేశారో, ఫిలిస్తీన్లు ఏం చేశారో, పౌలు ఏం చేశారో, తిమోతి ఏం చేశారో, చివరి శిష్యుడు యోహాను ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఇష్టమైన శిష్యుడు ప్రకటన రాశాడు. చివరిలో ఏం చేశారు? మొత్తం రాయించాడు. ఏది దాచుకోడా? వాళ్ళకి కొన్ని మాటలు అంతే, వాళ్ళు తప్పిపోయారు. మరి ఇన్ని మాటలు మనలో ఉన్నాయి, మేము కూడా తప్పిపోతామండి. అంట కష్టం కదా. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఎంత గొప్ప ఘనకార్యం చేశారు ఆ రోజు వాళ్ళు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 17వ వచనం.
ఆయనను ఎంత చెప్పిన ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చింది. అడవిలో మహోన్నతుల మీద తిరగబడ్డారు. పాపం చేస్తూనే వస్తున్నారు, ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమం 1:3-4. పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు మాటను తృణీకరించుకుంటూ ప్రయాణిస్తున్నారు. ఆయన మీద తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డారు? ఏం చేశారు స్వామి నువ్వు? ఆడేనయం ఎవరో మరో కొట్టినా తిరిగి 4 ఎముక ముక్కలు పెట్టాడు. మాంసం మనకు బాగా ఇష్టం, మన ఆదివారం వచ్చిన అది లేదు, మనం మొగ తిరుగుతున్నాం అప్పుడప్పుడు. అది అడుగుతున్నాడు. మరో నయం కొట్టినా తిట్టినా సాయంత్రం నామలు మాంసం పెట్టావు. నువ్వేం పెట్టావు? మన్నా గుడి పెట్టావా? మన్నా ఎలా ఉంటుంది? టేస్ట్ ఎలా ఉంటుంది? ఏమో సప్పకూడదు ఒప్పుకోవడం తెలియదు. సప్పకుంటుందని రాయబడింది బైబిల్లో. అంత సప్పని ఎవరంటారు? రుచులు ఎక్కువైతే రోగాలు ఎక్కువైంది. తెలుసా మీకు? రుచి అని కోరుకుంటమే. రుచి ఎప్పుడైతే బాడీకి లోపల దిగిద్దో రోగం కూడా అంత గొప్పగా దిగిద్ది. చెప్తాను ఒక రోజున రుచి గురించి చెప్తాను. ఏమంటే మరి దేవుడు అందుకే డాక్టర్ గారు దెబ్బ అయినప్పుడు ఏమన్నాడు తెలుసా? జ్వరం అయినప్పుడు అమ్మా నువ్వు పండ్లు తినమ్మా అంటాడు. పండ్లు పాలు తాగు. వాటిలో ప్రోటీన్లు ఉండవు, కొవ్వు పదార్థాలు ఉండవు. అందుకే అవి చెప్తాడు. దేవుడు ముందే చెప్పాడు అవి ఏ తినండి రా అని. అవి తినలా, వండుకొని తిన్నాం, ఒంటికి తెచ్చుకున్నాం. టేస్ట్ బాగాలేదని ఇట్లా ఇస్తారు ప్లేట్ని భార్య మీదకి. ఆమెకు ఏం దగ్గర ఎంత పడతా ఉంటుంది. సారికి ఇప్పుడు టేస్ట్ కావాలి. ఎందుకు? లోపల ఫ్యాట్ పెంచుకుంటున్నాడు, ఆ తర్వాత పోతున్నాడు. అందుకే మేము దేవుని వాళ్ళ అడుగుతున్నారు. మన్నాను గురిపించాడు. ఏం టేస్ట్ ఉంది? కష్టపెట్టినా మాంసం పెట్టాడు. మరో వాడే గొప్ప. తిరగబడ్డారండి దేవుడి మీద. ఈరోజు మనం తిరగబడుతున్నావా? మనం కూడా పడుతున్నాం. ఇంత వాక్యాన్ని ఇస్తే వాక్యాన్ని పక్కన పెడుతున్నామంటే తిరగబడటమే. దేవుడు మాటను పక్కన పెట్టమంటే దేవుడి మీద తిరగబడటమే. దేవుడి మీద తిరగబడటమే. మాటని తృణీకరించడం అంటే తిరగబడటమే. మాటని తృణీకరించడం అంటే తిరగబడటమే. తృణీకరణ జరగట్లేదా? ఏ సభలకైనా వెళ్ళండి. చాలా మంది వద్దంటారు, నేను బొమ్మంటాను. వెళ్ళండి అమ్మా, మీరు తెలియాలి. దేవుడి మనసు ప్రార్థన మందిరం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది అంటే కారణం ఏంటి తెలుసా? నిజం. అబద్ధాలు మాట్లాడడం. ఇట్స్ లై. నిజం. నిజమే మాట్లాడతాం. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతాం. మీకే చెప్పట్లేదు. నెట్ ఎంత ప్రతి పిల్లవాడు చూస్తున్నాడు. 9,300 మంది ఈ రోజున మన ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి పిల్లవాడు చూస్తున్నాడు. ప్రతి పిల్లవాడికి చెప్తున్నాడు ఈ రోజున. మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తేనే ఏదైనా అర్థమవుతుంది. ఆయనను వారు ఆయనను ఆయన విరోధముగా ఇంకను పాపము చేయించునే వచ్చింది. అడవిలో మహోన్నతులను దేవుడి మీద తిరగబడ్డాడు. దేవుడి మీద తిరగబడ్డాడు. ఈ రోజున వాక్యం దాచి తిరగబడుతున్నాం మనం. వాక్యం అందరికి తిరగబడుతున్నాం. ఈ రోజున వాక్యం తెలిసి తిరగబడుతున్నామా? వాక్యం తెలిస్తే మోసం జరగదా? చదువుకుంటే మోసం జరగదు. చదువుకుంటే కొత్తగా ఊరి నుంచి వస్తారు బస్ స్టాండ్ లో నైబర్స్ అపరిచితులు కొత్తగా అలా అలా వెతుకుతూ ఉంటాడు. ఎటు ఎటు వాడు వస్తాడు, ఏం కావాలంటాడు, నేను అది తెలుసు అంటాడు. అంతే, కిడ్నీ ఏమవుతాడు. మోసం జరుగుతుంది. చదువు లేకపోతే మోసం జరిగింది. వాక్యం అందకపోతే ఆత్మకు మోసం జరిగింది. వాక్యం అందిందా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒక ఆయన అడిగాను నేను, అయ్యా బాగానే ఉంది అంతా, నాకు ఒక డౌట్ వచ్చింది అన్న ఊపో నీకే డౌట్ అన్నాడు. నిజమేనయ్యా అన్నాను. చెప్పాను. బైబిల్ ఒక ఆయన 8 ఏళ్ళు నేర్చుకోమంటున్నాడు, ఒక ఆయన 6 ఏళ్ళు అంటున్నాడు, ఒక ఆయన 4 ఏళ్ళు అంటున్నాడు. ఇంతకీ బైబిల్ ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు? బైబిల్ ఏమైనా ఉందా అన్న అని అడిగాడు. పిల్లల మీద మీరు కూడా చూడాలి. మరి బైబిల్ ఉందో మీకు తెలియాలి. ఒక ఆయన 8 ఏళ్ళు నేర్పుతా అంటాడు, ఒక ఆయన 6 ఏళ్ళు అంటాడు, ఒక ఆయన 4 ఏళ్ళు, ఒక ఆయన 6 నెలలే అంటాడు, ఒక ఆయన నెలే అంటాడు. సరే ఏదైతేనే ఎందుకు బైబిల్లో ఎన్ని రోజులు నేర్చుకోవాలి? మనం లేకుండా పెట్టాం బయట. ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి? మరి బైబిల్లో అదేమన్నా ఉందా? ఇన్ని రోజులు నేర్చుకోవాల్సిన ఏమైనా ఉందా? ఏమంటే ఆలోచించారు కదా. అదే అడుగుతున్నాడు దేవుడు కూడా. అదే మాట నిన్ను అడుగుతున్నాడు ఇటు వచ్చిన కూడా. 106 కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథం 106వ వచనం, 106వ అధ్యాయం 13వ వచనం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి దేవునికి స్తోత్రం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. వెంటనే అంటే
సముద్రాన్ని చీల్చాడు, వా అన్నాడు అంతే. నీళ్ళు పడ్డాయి, చూసుకుంటూ పోయారు, ఎగ్జిబిషన్ చూసినట్టు ఆవుకి వెళ్ళిపోయారు. మరో సైన్యం వస్తుంది, కూల్చేశాడు. దేవుడు చాలా గొప్పడు, ప్రార్థించుకుంటాం, అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అంతేనా? అందుకు చేశాడా? అందుకే చేసింది. సముద్రం చేసిన అవసరం ఆయనకేంటి? ఇది తెలుసుకుంటే సముద్రం మీద నడిపించలేడా? సర్వాధికారి కదా, కత్తిస్తే సముద్రం కూడా గడగడ ఆడిపోతుంది కదా, ఆయనకంత అవసరం ఏంటి? మోసేగా చెప్పి తర్వాత కొట్టించి గోళ్ళగా చేసి పాలించి పంపించి ఇంత అవసరం లేదు దేవుడికి. కానీ ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? ఇంత దిగజారి ఇంత నిరీక్షణ కలిగి ఉండవలసిన అవసరం దేవుడికి ఏంటి? మన మీద ప్రేమ రా, మన మీద ప్రేమ. ఇంత చేసిన నమ్మన వెంటనే మర్చిపోయాడు. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. వెంటనే అంటే దాటం, ఒడ్డును మొత్తం మర్చిపోవటం. ఒడ్డును పడి అది తగలేసినట్టు మన ఆలోచన అంతా. ఒడ్డును మొత్తం మర్చిపోవటం. అయ్యా జ్వరం ఏందయ్యా, ప్రార్థించు, ఓకే ప్రార్థన అయితే మిమ్మల్ని కదా మోయ్ మామూలు చెప్తున్నా, దయచేసి ఆలోచించండి. వాస్తవం చెప్తున్నా. ఈ రోజున ఏదైనా సరే దేవుళ్ళకి వచ్చినప్పుడు అది నెరవేరినప్పుడు, ఇది నెరవేరిందే నా వల్లే, ఇది దేవుడు వాడికి నెరవేరిందే నాకు, మరి నాలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు కలిసి వాళ్ళకి అందిద్దాం ఈ గొప్ప ఆలోచన అని మనం అనుకుంటామా? చాలు, అంతే. అక్కడితో ఆగిపోతే కష్టం అంటున్నాడు దేవుడు. అలా ఆగిపోయారు ఇశ్రాయేల్ అంతా. అలా ఆగిపోయారు కనుకనే తీసి పడేశాడు. వెంటనే మర్చిపోయేది అని మాట్లాడుతూ ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయేది. దేవుడు ఆలోచన కొరకు కనిపెట్టేవాడు భూమి మీద ఉండాలి అని కోరుకున్నాడు. అది నిరీక్షణ, అది దైవ నిరీక్షణ. దేవుడు కొరకు ఆలోచించేవాడు కనిపెట్టాలి అని అనుకున్నాడు, అది దైవ నిరీక్షణ. అదే ఈరోజు మన అంశం. ఆయన కొరకు కనిపెట్టేవాడు లేకపోయారు. మరి అందరూ కనిపెడితే ఉన్నాం. ఇది కనిపెట్టం కాదండి. ఇంకా ఏదో కోరుకుంటున్నాడు, ఇంకా ఏదో కావాలనుకుంటున్నాడు. కనుక ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత వాక్యాలు అందిస్తున్నా వెంటనే మరిచిపోవడం అన్నది మానవ నైజం. మరిచిపోయేటట్టు చేయటం అన్నది అవాజీ నైజం. వారి వాక్యం వెతుకుడిపోయిన వెంటనే ఎత్తుకుని పోతున్నాడు. ఎంత కష్టపడి వాక్యాన్ని వెతుకుతున్నా వాడు కేకలు మాటం మనకి బాగా తప్పదు. కేకలు ఇస్తే రాదు ఆ ప్రార్థన. ఉద్యమం అనిపిస్తుంది కానీ అది ఉద్యమం ఉండదు, జీవం లేనిదా ఉంటుంది. కనుక ప్రేమ దేవుని వాళ్ళని గొప్పగా ఆలోచించాలి. రాత్రికాల సమయంతో వెంటనే మర్చిపోయారు అని మాట్లాడుతూ ఆయన కొరకు కనిపెట్టుకునే వారు లేకపోయారు. దేవుడి కొరకు కనిపెట్టుకోలేకపోతే ఇంకెందుకండి? దేవుడి కొరకు కనిపెట్టకపోతే ఇంకెందుకు? దేవుడి కొరకు, దేవుడి ఆలోచన కొరకు కనిపెట్టుకోవడం అంటే ఈరోజు శుక్రవారం టైం ఎంత 5:30 అవుతుంది. ఓకే, ఫాస్ట్ చేసుకుని వెళ్దాం, విందాం, ఆయన ఆలోచన ఏంటో తెలుసుకుందాం. ఆదివారం అందరికంటే మనమే ముందుందాం. ఎందుకు? లెక్క చెప్పారు కదా పోయినసారి, సెకండ్ ఉడక ఉంటే ఆయనకి ప్రతి ఎంత గొప్పగా ఉందాం, ఎంత గొప్పగా వింటాం. వాక్య ఉద్దేశం ఏంటి మనకి ఎంత తెలుసు, ఎంత తెలుసుకోవాలి, ఇంకెంత ఉంది మనకు తెలిసింది, ఇంకెంతమంది చెప్పాలి. అది మేలు. అలా నువ్వు ఎప్పుడైతే జీవితాన్ని స్టార్ట్ చేయి. ఈ రాత్రికాల సమయంలో నిర్ణయం తీసుకోండి. నాకు తెలిసినటువంటి అంశాన్ని, నాకు తెలిసినటువంటి మాటలను నా అన్నవారికి నేను అందిస్తాను. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల వారికి అందించండి. వాళ్ళు చెప్పండి, ఇలా ఉంది దేవుడి యొక్క ఉద్దేశం. ఆ అమ్మ వస్తుంది వింటుంది, మరొక అమ్మ వస్తుంది వింటుంది. ఆ ఘనత నీకే వస్తుంది. ఫలాని వారి వల్ల నేను మారానయ్యా, ఫలాని వాడు, ఆ ఫలానా ఆయన వాక్యం ద్వారా మారాడు. వాక్యం దేవుడిది. ఏమ ద్వారా నీకు, నీ ద్వారా నాకు, నా ద్వారా దేవుడికి, సంఘం ద్వారా యావత్ దేవుడికి. ఎంత మహిమరా, ఎంత మహిమ. ఇలా ఎంతమంది చేస్తున్నామండి? మనం చేస్తున్నాం లేని మన పిల్లలు కానీ మనం కానీ ఇంకా రావాలండి. లాస్ట్ మాట అలా రాగలిగినప్పుడు నిజంగా మళ్ళాంటి ప్రజలు భూమి మీద ఉంటారేమో. ఒక యథార్థ ఆలోచన, ఒక ఉత్తమైన ఆలోచన, ఒక పర్టికులర్ మైండ్ బైబిల్ పరంగా దేవుని కోరుకున్నాడు. ఎంతకంటే ఏ అవసరం లేదండి. మనకు తెలిసింది మరొక ఆత్మకు చెప్పటం. ఇదే సేవా సువార్త అంటే. ఇదే కోరుకున్నాడు. ఈరోజు అదే చేస్తున్నాం మనం కూడా. ఏ కుటుంబాన్ని వదిలిపెట్టట్లే కదా. ప్రతి చెల్లిని దర్శిస్తున్నాం, ఏంటమ్మా పరిస్థితి. ప్రతి అమ్మని దర్శిస్తున్నాం, ఏంటమ్మా నీ ఆలోచన. ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయి, అన్నగా నేను వస్తాను. అంత భరోసా ఎందుకు ఇస్తామో తెలుసా? వాక్యానికి మీరు తల వంచారు కాబట్టి, మీకు తలకాయగా నేను ఉండాలి కాబట్టి. అది ఆయనకి ఇష్టం, అది దేవుడికి ఇష్టం. లాస్ట్ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట
అసాధ్యము. అసాధ్యం అంటే కుదరదు. ఇంకా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే 11:1 ఏపీలో ఉంటుంది కదా, అక్కడే విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క దేవుని కొరకు నిరీక్షిస్తున్నాం. ఈరోజు అదే అంశం ఉంది, దైవ నిరీక్షణ. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దేవుడు నిరీక్షిస్తున్నాం, దేవుడు ఉన్నాడు. కింద ఉంచండమ్మా 11 ఎప్పుడు రండి. అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చినాడు, ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదండి. మరి ఆయన అంటున్నాడు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇష్టడు అంటే ప్రియుడు. ప్రియుడు మన మతం. ఆయనేమో ప్రియుడా అంటాడు మన పేరుతో. అన్నీ ఆయనకే పెడతాం, కానీ ఆయన మన గురించి పాడుతున్నాడు. మనం ఆయన ప్రియుడు, ఆయన మన ప్రియుడైతే మనం ఆయన ప్రియుడు. మనం ఎంత ఇష్టపడుతున్నాం అంతకంటే రెట్టింపు ఇష్టం అనేది ఉంది ఈరోజు దేవుడికి. అదే అంటున్నాడు ఆయన, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వాడికి ఫలము దయచేవాడని నమ్మవల్లి కదా. ఫలము ఏ ఫలం? కష్టంతో బాధపడుతున్నావా? ప్రార్థించుకుంటున్నావా? అడుగుతున్నావా? నాయన నీ ఆలోచన ఉండవట ఉంటాను, నాకు దారి చూపించి అడిగావా? దారి చూపిస్తాడు. దారి చూపిన తర్వాత దారిని మరవకూడదు. బాధపడుతున్నావా? నీ వాక్యం వింటున్నానయ్యా, కొంచెం ఇట్లా బాధగా ఉన్నది, నా కుటుంబం ఇంత వేదన ఉన్నదని అడుగుతున్నావా? వాక్యం విన్నావు, నీతో మాట్లాడలేడు, ఇంటికి వెళ్ళాక నువ్వు మాట్లాడు ప్రార్థనతో. అడుగు. ఫలం ఏదో చెప్పట్లా. ఫలం అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. ఫలం ఆయన పెడుతున్నాడు, ఆయన పెట్టుబడి పెడుతున్నాడు ఈరోజు నీకు నాకు. నువ్వు అడిగితే కాదండి, నిజంగా అడిగి చూడండి. దేవుళ్ళు గొప్పగా ఉంటూ ఏ తల్లిని అడగండి, నా కుటుంబ పరిస్థితి ఇది లేపు, ఆర్థిక విధానం ఇది, నన్ను అడుగు, నన్ను లేపు, నేను గొప్పగా ఉంటాను వాగ్దానం చేసుకో. నీ కుటుంబానికి సంతోషం లేకపోతే నన్ను అడుగు, నిలదీసి అడుగు. ఇంతకంటే ఏం కావాలండి భూమి మీద? ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏది అడిగినా కాదన్న కన్న తండ్రి కంటి ముందు అక్షరూపంలో కనపడుతున్నాడు, పరమ నుండి అనుక్షణం కాచి కాపాడుతున్నాడు. మనం చేయవలసింది ఒకటే. దావీదు వాడు అనుకున్నాడే, యెహోవా నన్ను రక్షింపుము. 12:1-2 కీర్తన. యెహోవాను రక్షింపుము. భక్తి గల వాడు లేకపోయాడు, విశ్వాసం నవ్వులు ఉండకుండా గతించిపోయాడు. అందరూ ఒకరితో ఒక అబద్ధం వాడుతున్నారు, మోసకరమైన మనసు గల వాడు ఉంటున్నారు, ఇచ్చకవాడు పెద్దవాడితో మమ్మల్ని పిలుస్తున్నారు. ఇవేమీ లేకుండా మమ్మల్ని కాచి కాపాడు. అనుక్షణం మా పని చేసుకుంటూ, నీ గురించి ఆలోచించుకుంటూ, ప్రార్థనకు వస్తూ, బైబిల్ చదువుకుంటూ, దేవుళ్ళు ఉంటూ, నీలో గొప్పగా ఉంటూ, మరి కొంతమంది గొప్పగా ఉంచుతాం. ఇవి చాలయ్యా, ఇవి నేర్పాయని మీరు అడగండి. ఇవి ఏది పెట్టిన బంగారమే, అది అందకపోయిందని అడగండి. మళ్ళా ఇంత భరోసా ఇస్తున్నాడు, ఇంత నిరీక్షణతో ఉన్నాడు. ఆ నిరీక్షణ అర్థమైపోతే రేపు బాధపడేది మనమేనండి, మనమే. ఒక జడ్జి గారు తీర్పిస్తున్నాడు, కథ కాదండి, నిజమే. ఒక్కగానో కొడుకు 17 సంవత్సరాలు ఆ చెట్టుకి ఆ పుట్టకి, ఆ చెట్టుకి ఆ పుట్టకి మొక్కితే ఒట్లా చివరికి దేవుడిని నమ్మాడు ఒక అమ్మ ద్వారా. జడ్జి అంటే తీర్పించేవాడు. ఒక పుట్టాడు, తండ్రికి 60 ఏళ్ళు దాటే రిటైర్మెంట్ అయ్యే టైంలో కొడుకు ఒక తప్పు చేశాడు. అబ్బాయ్యా సత్తం కింద వెళ్ళిపోయాడు ఒక అమ్మాయి విషయంలో. ఇప్పుడు ఉరిశిక్షకు వచ్చేసింది. కొడుకు వేయాల వద్ద రిటైర్ అయిపోతున్న తండ్రి కొడుకు వదిలేసి రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఎంత వేదన ఆలోచించండి. అవసరం అంటారా తండ్రికి ఆ వేదన? అవసరమా? ఏమండి, 17 ఏళ్ళకి పెళ్ళైన 17 ఏళ్ళకి ఆ కొడుకు పుడితే, ఆ కొడుకు అల్లారి ముద్దులో పెంచుకుంటుంటే ఏ కొడుకు లేదు. స్నేహితులతో చేరి ఆ రోజున తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన వాళ్ళలాగా వాడు రాలా. 6 వేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు అక్కడ ప్రాణం విడిచాడు, ఇక్కడ ప్రాణం విడిచాడు. భార్య ఎదుటి లేకుండా వెళ్ళిపోయింది. కుటుంబం ఏమైపోయింది? నిరీక్షణ అది కాదండి. మన బతుకులు ఎలాగ ఉండేమో ఆలోచిస్తే ఈ రాత్రి అనేక కోట్ల కణాలు కాదని కూడా కన్నతంటే మనల్ని కన్నాడు. ఎవరైనా ఆయనకు కూడా ఈ గతి రాబోతే రేపు తీర్పు నుంచి దేవుడితో ఒకటి వస్తుంది. ఆ తీర్పు తీర్చమంటూ నీ దగ్గర ఆరంభమైతే, నీతోనే ప్రారంభమైతే, నీలో తప్పుడు మొత్తం త్రాసులు పక్కకు వంగిపోతే, ఒట్టు తేలిపోతే, నీకు శిక్ష చేసినప్పుడు కూడా ఆ తండ్రి వెళ్తే బాధపడతాడు. ఆ తండ్రికి బాధ మిగలటం, నీకు సంతోషం అనిపిస్తే భూమి మీద అలాగే ఉండు. లేదు
ఈ రోజు నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను, నా తండ్రి ఆలోచన ఉంటాను, వాక్యంలో ఉంటాను, అనేక మందికి నాకు తెలిసిన మాటలు అందిస్తాను, దేవుడు మనసులోకి తీసుకొస్తాను, ఇక్కడ కూడా అందిస్తాడు అని వాగ్దానం చేసుకుంటే నిజంగా తండ్రి సంతోషపెడతాడు. 99 పోయినా పర్వాలేదు, ఒకటి మాత్రం తప్పిపోకూడదు. 99 నీతిమంతుల కంటే ఒక పాపే దేవుడికి ఎక్కువ ఇష్టం. ఆ పాప ఈ రోజులు నేనేమో నువ్వేమో మనకు మనమే పరీక్షించుకుందాం, మనకి మనమే పరీక్షలోకి తెచ్చుకుందాం. వాక్యం ద్వారా ఆలోచిస్తారని, దేవుని నిరీక్షణకు అర్థం కాకుండా చూసుకుందామని వాగ్దానం తీసుకున్నాను. రాత్రికాల సమయం అంతా అందరం కూడా నాయన ఇన్ని మాటలు విన్నాం, నీ నిరీక్షణకు అర్థం కాకుండా, నీ కష్టాన్ని కలగకుండా, నీ వాక్యానికి ఇబ్బంది లేకుండా, నీ మాటకి తొలగిపోకుండా మా బ్రతుకులో దిద్దుకుంటాం, అనేక మంది దిద్దుతాం. ఇదే మేము అందించే మేలు మీ ద్వారా అని అనుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకునే ముందు ఒక పాడుపడమ్మా, లేటుకు వచ్చే కదా సిస్టర్ పాడుపడమ్మా, ప్రార్థించుకున్న పాడుపడమ్మా.